తెలంగాణలో గద్దరు లేని ఉద్యమమే లేదన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. 5 దశాబ్దాలు ప్రజల గొంతై ప్రశ్నించారని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరు సేవలు మర్చిపోలేనివని, గద్దరు స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిద్దిపేటలో త్వరలో గద్దర్ విగ్రహం పెడతామన్నారు హరీష్ రావు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హరీష్ రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఒక్క దగ్గరికి తేలేకపోయాం, అసలు దాన్ని భద్రపరచలేకపోయాం, రేపు భవిష్యత్ తరాలకు అందించలేకపోయాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గొప్ప పోరాటం కదా. ఈ మలిదశ పోరాటాన్ని మనం ఒక పుస్తక రూపంలో తేలేకపోయామని చాలాసార్లు దేశపతి గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. నిజంగా ఇవాళ సూర్యం గారు చాలా మంచి కార్యక్రమం చేశారు. గద్దరన్న ఒక అర్ధ శతాబ్దపు ఆయన పోరాటం, అర్ధ శతాబ్దపు ఆయన కృషి, దానంతా కూడా రేపటి భావితరాలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన పూనుకున్నందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పువ్వును పేర్చి మనం బతుకమ్మను ఎలా తయారు చేస్తామో, సూర్యం గారు గద్దర్ గారు పాడిన ఒక్కొక్క పాటను పేర్చి ఇవాళ పాటల బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. కానీ ఆయనకుండే కోట్లాది మంది అభిమానులకు మరి ఎంతో మందికి ఒక గ్రంథం రూపంలో ఒక పాటల బతుకమ్మను ఇవాళ ఒక తయారు చేసి సమాజం ముందు అందించడం, అది సిద్దిపేట కేంద్రంగా వాటిని ఇనాగ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. గద్దరన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన లేని ఉద్యమమే లేదు. అది ఏ పోరాటం అన్నా కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఆయన లేని పోరాటమే లేదని ఈ 5 దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడు. అది సారా ఉద్యమంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, దళిత ఉద్యమం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, ఏ పోరాటమైనా ఆ పోరాటం వెనుక గద్దరన్న ఒక గొంతుకై నిలిచిండు. అంటే అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచిండు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. చాలాసార్లు మా ఇంటికి వచ్చి మేమందరం కలిసి భోజనం చేసిన గొప్ప తీపి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి. చాలా విషయాలు గంటల కొద్దీ ఆయన మాట్లాడేవాడు. అలాంటి జ్ఞాపకాలు నేను పదిలంగా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. 100 ఉపన్యాసాల సారాన్ని ఒక్క పాటలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజల గుండెల్లో చేరుకునేంత గొప్పగా ఆయన పాట ఉండేది. సో అలాంటి గద్దరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో, కానీ ఈ పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ఉంటాడు, ప్రజల మధ్య ఉంటాడు. ఎవరైనా ఏ ఉద్యమం గురించి మాట్లాడాలన్నా అది గద్దరన్న యొక్క దాని నుంచే అది ప్రారంభమవుతుంది. ఎవరికైనా ఒక డిక్షనరీ లాగా ఏదో ఒక కేంద్ర బిందువు లాగా చూసినప్పుడు అది గద్దరన్న మనకు దాని వెనుక కనబడుతూ ఉంటాడు. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్న యొక్క పాత్ర చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో మేము మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 23 ఇచ్చిన తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మా రసమై బాలకృష్ణ ధూమ్ధామ్ ప్రారంభించింది. ఆ ధూమ్ధామ్లో గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వస్తుంటే రోమాలు నిక్కబొచ్చేటి. అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉర్రూ తలూగిపోయేవాళ్ళు.